అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమర్షియల్గా వచ్చినప్పుడు మేము భిక్షాటన చేస్తాము, జోల పట్టుకొని మీరు వేసుకునే సీఎం రిలీఫ్ అనేది మేము ఇస్తున్నాము. మా కడుపులు కొట్టి మీకేమో లాభం వస్తుంది? సీఎం హామీగా మీరు ఇచ్చినారు కదా ఎలక్షన్స్ ముందు, మరి 10,000 ఇస్తామన్నారు కదా. ఇప్పుడు ఉన్న ధరల్లో మీ మేకప్ బతకాలి చెప్పండి. మీరు 10,000 మీకు ఎట్లైనా లైఫ్ లీడ్ అవుతుందా? మీరు 7 నెలల నుంచి మాకు శాలరీస్ అనేది ఇవ్వడం లేదు. సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంది, సిఎఫ్ఎఫ్ ఐడి ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా మాకు శాలరీస్ ఇవ్వాల్సిందే. అది ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్. మీరు జీవో వేరే వాటికి తీసుకురావడానికి అయితే రూల్ ఉంటుంది, మాకు తీసుకురావడానికి మీకు మనసు ఎందుకు రావట్లేదు? లేదు మీరు ఫ్లష్ అయితే తీసుకోవడానికి రూల్ ఉందా? మీరంతా ఒకటైనప్పుడు మాకెందుకు అట్లా అన్యాయం చేస్తున్నారు? చెప్పాలి కదా. మీరంతా ఆడవాళ్ళకి రక్షణగా ఉంటాననేసి మనకు చెప్పిన డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయినారు? ఇప్పుడు మాట్లాడట్లేదా? 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయినారు, వాలంటీర్స్ వాళ్ళ నాన్న చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు? హామీ ఇవ్వడం ఎందుకు లేదు? ఎక్కడ మిస్ అయినారు? ఎందువల్ల మిస్ అయినారు? ఎవరి వల్ల మిస్ అయినారు? బురద చల్లిపోవడం కాదు, దానికి మీరు నిరూపించాల్సిందే, మాకు ఉపాధి కల్పించాల్సిందే. ఈ తరుణంలో అంటే ఈ సిచ్యువేషన్స్ లో మీకు మీరు 10,000 ఇచ్చినా మాకు లైఫ్ లీడ్ కాదు. మీరు మాకు 20,000 ఇవ్వాల్సిందే. ఆటో ఛార్జ్ కానీ, ఇంటి బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, పాల బిల్లు కానీ ఎవరు కట్టారయ్యా? ఇంతవరకు అమ్మఒడి కూడా ఇవ్వలే. మిషన్ వాసల్య అన్నారు, మిషన్ వాసల్యకి అప్లై చేసి 2 years అయింది, ఎవరికి ఒక్క రూపాయి కూడా రాలేదు. సీఎం గా మీరు హామీ ఇచ్చినారు కాబట్టి మీరు నిరూపించుకోండి. బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పినారు, జాబు రాకుండా మా కడుపులు కొట్టినారు. మీరు కంపల్సరీగా మాకు ఉపాధి కల్పించాలి, మా జాబ్ ఇవ్వాలి, మాకు 7 నెలల జీతం ఇవ్వాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.